ఏంట్రా అది అంట, అంటే ఆ చిరంజీవి గారిలో ఉన్నటువంటి అది ఏంటో మరి ఆయన దగ్గర పవర్ ఇప్పటికీ. అంటే ఇది మన క్లింట్ ఈస్ట్వుడ్, కౌబాయ్ అంతా అప్పుడు జాన్ వెయిన్ వీళ్ళంతా హాలీవుడ్ ఆర్టిస్ట్ వాళ్ళే ఫస్ట్ చేసిన కౌబాయ్. అవును. వాళ్ళకి ఏమాత్రం తక్కువ లేడు మా చిరంజీవి గారు. ఎంతో బాగున్నాడు ఆ చిన్న గడ్డంతో రఫ్గా ఉంటూ, ఆ క్యాప్ కానీ ఆ చుట్ట చేయటం కానీ పక్కా కౌబాయ్. అసలు మాకు అది చూసి థ్రిల్ అయిపోయాను. అఫ్ కోర్స్ మా మ్యూజిక్ ఎలాగో మాకేంటంటే నేను రాజు మాకిద్దరికి బాగా ఇద్దరు కలిసి బాగా వర్క్ చేసుకునేవాడు. ఈ వెస్టర్న్ అంతా మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. మేమంతా చెన్నై కదా, చెన్నైలో ఏదైనా కౌబాయ్ సినిమాలు వస్తే ఇక థియేటర్లో రోజు షోలకు వెళ్తూనే ఉంటాం అనమాట. అప్పట్లో మాకు ఇదిని లేవు, డివిడీలు లేవు, టీవీలో వచ్చేది కాదు, అది ఏది కాదు. అప్పుడు ఓన్లీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. పైగా థియేటర్లు అంటే అన్ని ఓల్డ్ ప్రింట్స్ అని కట్ అయిపోయి గీతలుగా ఉండేది. అటువంటి సినిమాలు చూసి కూడా మేము చాలా అంటే ఎన్నో నేర్చుకునేవాళ్ళం. చూసే ఓ కౌబాయ్ అంటే ఇలా ఉంటుందా, గుర్రాలు, కొండలు, గిండలు, అవన్నీ చాలా ఇమాజినేషన్ మాకు అనమాట. అప్పట్లో మెకానస్ గోల్డ్ అని ఒక సినిమా వచ్చింది, అది కూడా మొత్తం గ్రెగరీ పెక్ది. దాంట్లో మెయిన్గా క్విన్సీ జోన్స్ అని ఆయన కంపోజర్, మైకేల్ జాక్సన్కి ఆయన యాక్చువల్లీ ఈజ్ గాడ్ ఫాదర్ లాగా అనమాట, మెంటర్. ఆయన చేసేది అది మెకానస్ గోల్డ్ అని. ఓకే, ఫస్ట్ టైం ఆయన కౌబాయ్ సినిమా చేయటం